అందరికీ నమస్కారం. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఏ సమయంలో భగవంతునికి పూజ చేయాలి ఇప్పుడు చూద్దామండి. పూజ చేసేందుకు ఉత్తమ సమయం అనేది మీరు చేసే పూజ రకం, దేవత మరియు మీరు అనుసరించే సాంప్రదాయాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సాధారణ మార్గదర్శకాలు అయితే ఉన్నాయండి. ఒకటి, మనం గృహ పూజ చేస్తాం కదండి, అది మాత్రం మనం ఉదయం సూర్యోదయం తర్వాత 6 గంటల నుండి 8 గంటల మధ్య చేసుకోవచ్చు. సాయంత్రం అయితే సూర్యాస్తమయం తర్వాత 6 గంటల నుండి 7 గంటల మధ్య పూజ చేసుకోవచ్చు. అయితే లక్ష్మీ పూజ, శివరాత్రి, అలాగే నవరాత్రి ఇలాంటివన్నీ కూడా మనం తిథి మరియు నక్షత్రాన్ని బట్టి మనం పూజ చేసుకోవాలండి. అలాగే శివ పూజ అయితే సోమవారం ప్రభాత వేళలు ఉత్తమమండి. విష్ణు పూజ అయితే గురువారం ఉదయం లేదా సాయంత్రం మనకు మంచి సమయం. అలాగే దుర్గా పూజ, కాళీ పూజ ఇవన్నీ కూడా మనం నిశ్చిత సమయం అంటే రాత్రి సమయంలో చేసుకోవచ్చు. ఇవి అనుకూలంగా ఉంటాయి, అలాగే భావిస్తారు కూడా. మీరు దేవతను పూజించేటప్పుడు చెప్పగలిగే కొన్ని సమయాలు అయితే మనం తిథులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా చూసుకొని చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే పూజ ద్వారా లభించే ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం చేసే పూజకి మనకి మనస్సుకి ఓదార్పు, అలాగే స్థిరత్వం కూడా వస్తుంది. అలాగే నైతికత, మంచి కర్తవ్య భావన పెరుగుతుందండి. పాపాల వల్ల కలిగే దుష్పరిణామాలు కూడా తగ్గుతాయి అని నమ్మకం అండి. అలాగే భగవంతుని మీద భక్తి, మోక్ష మార్గంలో పురోగతి కూడా కలుగుతుంది. ఆరోగ్యం, సంపద, విజయాలు లభించవచ్చు అని విశ్వాసం. కొంతమంది పూజను ప్రత్యేక కోరికల నిమిత్తం చేస్తారు. ఉదాహరణ ఏంటంటే విద్య కోసం, ఉద్యోగం కోసం, పెళ్ళి ఇలాంటివి మనం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే కొన్ని పూజలు అయితే చేస్తాము. ఎందుకంటే అవి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కొందరు ఇవి నెరవేర్చుకోవడానికి పూజలు చేస్తుంటారు. లక్ష్మీదేవి పూజ చేస్తాం. మనం ఎందుకు చేస్తామండి? అఖండ ఐశ్వర్యం కోసం, అలాగే ధన సంపద కోసం మనం ఆశించి చేస్తాం. అలాగే శివుడి పూజ చేస్తాం. శివుడి పూజ చేస్తే మనకి పాప విమోచన కలుగుతుందండి. అలాగే శాంతి, జ్ఞానం పెరుగుతుంది. సరస్వతీదేవి పూజ చేస్తాం. సరస్వతీదేవి పూజ చేస్తే విద్య, జ్ఞాన ప్రాప్తి కలుగుతాయి. అయితే మనం ఏమీ అడగకుండా దేవుణ్ణి పూజించడం అత్యంత శ్రేష్టమైన భక్తి రూపం అండి. దీనికి మనం నిష్కామ భక్తి అంటాము. కృతజ్ఞతతో కూడిన భక్తి. ఈ పద్ధతిలో మీరు ఫలితం కోసం కాదు, భగవంతుని ప్రేమించడానికే పూజ చేస్తారు. ఇది మన మనస్సుని నిర్మలంగా ఉంచుతుంది, అలాగే స్వచ్ఛంగా కూడా ఉంచుతుంది. ఈ రకమైన భక్తికి భగవంతుడు సులభంగా ప్రసన్నుడవుతాడు. ఎలాగంటే హనుమంతుడు చేసిన నిష్కామ సేవ వల్ల ఆయన చిరంజీవి అయ్యాడు. అలాగే మనం ఏ ఫలితాన్ని ఆశించకుండా మనం పూజ భగవంతుని మీద జ్ఞానం పెడితే మనకు అన్నీ కూడా నెరవేరుతాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.